హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై లలిత వైటీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అరిసెలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇప్పుడు చాలామందికి ఈ అరిసెలు చేయడం కూడా రాదు. కొంతమందికి వచ్చు, కొంతమంది రాక ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకోవడం, లేదా బయట ఆర్డర్ ఇచ్చి చేయించుకోవడం, లేదా ఆన్లైన్ వెబ్సైట్లో ఇలాంటి వీటిల్లో దొరికే దాంట్లో ఆర్డర్ చేసి కొనుక్కుంటున్నారండి. ఈ అరిసెలు చేయడానికి రీజన్ ఏంటంటే, మా ఇంట్లో మా అన్నయ్యది పెళ్ళి ఉంది, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకుది. అందుకు ఊరిలో పెళ్ళైతే ఇలా పిండి వంటలు చేసుకుంటారు. ఎందుకు అంటే మన చుట్టాలకి వేయడానికి, చుట్టుపక్కల వాళ్ళకి పంచడానికి, ఇలాగా ఊళ్ళో పిండి వంటలు ఇప్పటికీ చేసుకుంటున్నారు. ముందుగా బెల్లాన్ని బాగా కరిగించి బెల్లం తీగపాకం వచ్చిన వరకు ఉంచుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా బెల్లం తీగపాకం వచ్చాక బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలుపుకోవాలి. అరిసెలు బాగా రావడానికి మెయిన్ ప్రాసెస్ ఇదేనండి. మనం ఎంత బాగా కలుపుకుంటే అరిసెలు అంత బాగా వస్తాయి. నాకు కూడా ఈ వంటలు రావండి. నేను కూడా ఇదే దగ్గర నుంచి చూడడం. ఈ రోజుల్లో చాలామందికి ఇలాంటి వంటలు చేయడం రాక కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నారు. ఊరిలో మన అమ్మమ్మలు, తాతయ్యలు, నాన్నమ్మలు ఉంటే ఇలాంటివి మనకి చేసి పెడుతున్నారు. కొంతమందికి ఇవి ఏ వంటలో కూడా తెలియవండి. ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి వంటలు కూడా మర్చిపోతారేమో. ఈ వంట చేయడానికి ఇదే పెద్ద టాస్క్. మనం పిండిని చాలా బాగా కలుపుకోవాలి, ఎలాంటి ఉండలు లేకుండా. ఇదిగోండి, ఇక్కడ మనం చూపించిన విధంగా ముద్ద, అరిసెల ముద్ద ఉంటుంది. ఇక్కడ మనం ప్యాన్లో ఆయిల్ వేయాలి. ఇక్కడ ఎలాంటి ప్యాన్ పెట్టుకున్నా పర్లేదు. మందంగా ఉన్న కళాయి కానీ, మనం రెగ్యులర్గా ఇంట్లో పిండి వంటలు చేసుకునే కళాయి కానీ, అలాంటిది ఏ కళాయి ఉన్నా పెట్టుకుంటే పర్లేదు. ఇక్కడ పెద్ద సిల్వర్ ప్లేట్ పెట్టుకున్నారు. ఇంట్లో వాళ్ళు, పక్కింటి వాళ్ళ హెల్ప్తో ఇక్కడ చేసుకుంటున్నారు. ఇక్కడ అరిసెలు ఎక్కువగా ఆయిల్ పీల్చుకుంటాయి కాబట్టి ఇక్కడ ఇలా గరిటెలో ఇలా పిండుకుంటే ఎక్కువ ఆయిల్, అరిసెల్లో ఉన్న ఆయిల్ ప్యాన్లో పడుతుంది. ఇవి అందరికీ రావండి. వంటలు వచ్చిన వాళ్ళు మాత్రమే చేయగలరు. ఇక్కడ ఉన్న ఆంటీ చాలా ఈజీగా అంటే ఇలా అని ఇలా ఒత్తేసి ఆయిల్లో పడేస్తున్నారు. ఈవిడ ముందు చేశారండి. పక్కన మా అత్తయ్య గారు కూడా చేయాలి అనుకున్నారు, బట్ ముందులో రాలేదు. ఆ కవర్ మార్చిన తర్వాత వచ్చాయండి. ముందు ఈ యొక్క ఆంటీ గారు మాత్రమే చేశారు. ఇంకో ఆంటీ ఆ అరిసెలు, ఫ్రై అయిన అరిసెలు వేరేగా తీస్తున్నారు. ఈ ఎండల్లో నార్మల్ కుకింగ్ అంటే ఇలాంటి వంటలు చేయాలంటే ఇంకా పెద్ద టాస్క్. మీ ఊర్లో పెళ్ళిళ్ళు జరిగితే ఎలాంటి వంటలు చేస్తారు, ఏ పద్ధతిలో చేస్తారు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching the video.